వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 208వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 6వ శ్లోకము. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమః ప్రజాః. సప్త మహర్షులను వారికంటెను పూర్వులైన సనకాది మహామునులు నలుగురును స్వయంభువాది చతుర్దశ మనువులను మొదలగు వీరందరూ నా భక్తులే. అందరూ నా ఎడ సద్భావం గలవారే. వీరు నా సంకల్పం వల్లనే జన్మించారు. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులు వీరి సంతానమే. ఈ సమస్త ప్రజలు పైన చెప్పిన మహర్షుల నుండే ఉద్భవించారు అని చెప్పటం వలన మనకు మూల పురుషులు వారే అని స్పష్టమవుతుంది. ఇంకా ఎవరూ కూడా తాము అల్పులమని, అల్పజాతికి చెందిన వారమని దిగులు పడే పని లేదు. ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్ణం వారైనా అందరూ మహర్షుల సంతానమే. ఈ మహర్షులు సామాన్యులు కారు. నిరంతరం భగవద్భావంలోనే ఉంటారు. నిర్మలమైన దైవభక్తి సంపన్నులు. అందుకే వారిని మద్భావా అని అన్నారు. అనగా ఆత్మజ్ఞాన సంపన్నులు, అపరోక్షానుభూతి గలవారు అని అర్థం. అంతటి గొప్ప మహామహులకు జన్మించిన ఈ జనులందరూ భగవంతుని మీద భక్తి లేకుండా ఉండటం విడ్డూరం కదా. వీరు కూడా వారి వలె, అంటే వాళ్ళ పితరుల వలె భగవద్భావంలో ఉండాలి. అప్పుడే శోభిస్తుంది. లేకుంటే వారి బుద్ధి అజ్ఞానులై ఉండటం హాస్యం కదా. అందుకనే జనులందరూ నిరంతరం దైవభావంలో ఉండాలి అని చెప్తున్నారు. నిరంతరం భోగలాలతో కొట్టుమిట్టాడకుండా కొంత సమయమైనా భగవంతుని కోసం వెచ్చించాలి అని చెప్తున్నారు. మనము సంకల్పం చెప్పుకునేటప్పుడు, ప్రవర్ చెప్పేటప్పుడు గోత్రమూల పురుషాదులను స్మరిస్తాము. అలా మన వంశం యొక్క మహర్షినే స్మరిస్తాము. కానీ మన తండ్రి పేరు, మన తాత పేరో చెప్పము సంకల్పంలో. ఎంత గొప్ప ఉద్యోగి అయినా, అధికారి అయినా, విద్వాంసుడైనా, ఎంత గొప్ప యాగం చేసినా, ఎంత గొప్ప పూజ చేసినా, వ్రతం చేసినా, దేనికైనా కూడా మనము మన వంశం యొక్క గోత్రనామాలు చెప్పుకుంటామే కానీ మన వాళ్ళే చెప్పుకోము. అంటే మనము నిత్య పూజలో ప్రతిరోజు మన వంశకర్తలైన ఆ ఋషులనే స్మరిస్తున్నాము అని తెలుస్తున్నది. సనకాదులు నివృత్తి మార్గంలో, మన్వాదులు ప్రవృత్తి మార్గంలో లోకానికి బోధించారు. మొదటి వారు గురు పరంపరకును, రెండవ వారు వంశ పరంపరకు మూల పురుషులు. భ్రమరకీటక న్యాయంలాగా ప్రతిరోజు ఆ మహనీయుల్ని స్మరిస్తూ ఉంటే వారి వలె మనము కూడా భగవద్భావం కలిగి ఉండాలని అనుకుంటూ అంత తగిన సాధన చేస్తూ ఉండాలి. దానివలన మనం పరమశాంతిని అనుభవించుదురుగాక అని పరమాత్మ చెప్తున్నారు. ఆ మూల పురుషులు కూడా భగవంతుని మానసపుత్రులే కాబట్టి సర్వజనులు భగవంతుని బిడ్డలే అని నిరూపించినట్లయినది. నలుగురు మనువులుగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 4 విధాలుగా ప్రకటితమైంది అని లోకమాన్య తిలక్ చెప్పారు. అదే 4 వ్యూహాలుగా నారాయణీయ భాగం మహాభారతంలో చెప్పబడింది. మనవస్తథా ఇప్పటి వరకు మనకు 7 మన్వంతరాలు జరిగాయి. మరలా 7 మన్వంతరాలు రానున్నాయి. అంటే సృష్టిలో 14 మన్వంతరాలు ఒక కాలంగా చెప్పబడింది. ఇప్పటి వరకు స్వయంభూ మనువు కాలం జరిగిపోయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. మనువుల కాలం లక్షల సంవత్సరాలుగా చెప్పబడుతున్నది. చత్వారో మనవస్తత 7 మనువులు అయిపోయాయి. మరలా 7 మనువులు రానున్నాయి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. మద్భావ అవన్నీ నా నుండే వచ్చాయి అని చెప్పారు. మానసా జాత నా మనసు నుండే వచ్చాయి అన్నారు. అవన్నీ దైవ మానసం నుండే పుట్టాయి కదా. ఆరంభంలో సృష్టి చాలా సూక్ష్మంగా ఉండి కాల పరిణామంలో స్థూలంగా మార్పు చెందుతుంది. ఒక్కటిగా స్థిరంగా ఉన్న దాని నుంచి విస్ఫోటం జరిగి అణువు, పరమాణువులుగా, ఎలక్ట్రాన్లు, ప్రోటానులుగా విభజన జరిగింది. సృష్టి అంతా కూడా
వ్యక్తం కాని ఒక్కదాని నుండే ఉద్భవించింది. ఈ వ్యక్తమైన స్థితి నుంచే కొంతకాలానికి వచ్చిన దాని వద్దకే మరలా సృష్టి చేరుకుంటుంది. ఈ సృష్టిగా వ్యక్తమైందంతా కూడా శుద్ధ చైతన్యమందున్న అంతర్గత ప్రకంపనల మూలమే. సృష్టిలో ఇవన్నీ వేరుగా కనిపిస్తున్నాయి అంటే అదంతా కూడా సృష్టిలోని ఘనీభవించిన రూపమే. మన ప్రవర్తన వెనుక మానసిక ప్రకంపనం జరుగుతూ ఉంటుంది. అది ఎలాగంటే మనము ముందు ఆలోచిస్తాము, తర్వాత నిర్ణయించుకుంటాము, ఆ తర్వాత నిర్ణయించుకున్న దాన్నే కోరుకుంటాము, అప్పుడు కార్యరూపంలోకి ప్రవేశిస్తాము. ఉదాహరణకి కట్టిన ఇంటిని కనుక చూసినట్లయితే అంతకు మునుపు అది లేదు, ఇప్పుడు ఉంది. మరి ఇంతకు క్రితం అది ఎక్కడుంది అని అనుకుంటే అప్పుడు అది మన మనస్సులోనే ఉన్నది. ఇల్లు కట్టాలి అని అనుకొని ప్లాన్ గీస్తాము, తర్వాత నిర్మిస్తాము. అంటే వీటన్నిటి యందు ఉన్న మన సూక్ష్మభావమే ఘనీభవించి రూపం దాల్చింది. విచ్ఛిన్నమైన ప్రకంపనాలు మరలా ఒక్కదానికే చేరుకుంటున్నాయి. ఈరోజు దీన్నే ఇంప్లోషన్ అంటున్నారు. మనం ఎప్పుడూ కూడా మనమందరము భగవంతుని బిడ్డలే అని అనుకుంటూ సాధన చేయాలి అని చెప్తున్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.